నేను, మా బ్రదరు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో బీఆర్ ర్యాంక్ Enemy స్టార్ట్ spotted జేసి afar. గేమ్ ఆడుతున్నాం. గేమ్ ఆడుతున్నప్పుడు మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ ఏమన్నాడంటే, సో, నేను మాస్టర్‌కి వెళ్తాకి కొంచెం ర్యాంక్ పెరిగితే చాలు. నా కోసం సర్వైవ్ చేయవా అని అడిగాడు. సో, నేను ఈ గేమ్ మొత్తం సర్వైవ్ చేద్దామని డిసైడ్ అయ్యా. ఫస్ట్ నుంచి అలాగే సర్వైవ్ చేస్తా వచ్చాననమాట. 31 ఎలైవ్ ఉంది ఇంకా. సరే అని నువ్వు వెహికల్ ఉంటే Enemy spotted. బాగుండిద్దని నా దగ్గర ఎప్పుడు వెహికల్ ఉంచుకుంటున్నాననమాట గేమ్‌లో. సరే అని వాళ్ళు ఫైట్ తీసుకున్నారు. ఫైట్ తీసుకుంటే మా బ్రదర్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఫోర్త్ పర్సన్ కూడా నాక్ అయిపోయాడనమాట. ఇంకా సెకండ్ పర్సన్ ఒక్కడే ఉన్నాడు. సెకండ్ పర్సన్ తనకి ఫోర్త్ పర్సన్ రివైవ్ ఇస్తాడేమో చూస్తున్నాను. రివైవ్ ఇచ్చేటట్టుగా ఏం కనిపించట్లేదు. వెయిట్ చేస్తున్నా. ఒకవేళ ఇన్ కేస్ అందరూ చనిపోతే వెంటనే ఎళ్లి రివైవ్ ఇద్దామని. అక్కడ చూస్తేనేమో రివైవ్ ఇచ్చేలాగా ఏం అనిపించట్లేదు. ఫోర్త్ పర్సన్ కూడా చనిపోయాడు. ఇంకా సెకండ్ పర్సన్ ఒక్కడే ఉన్నాడు. సెకండ్ పర్సన్ కూడా ఫైట్ తీసుకుంటున్నాడనమాట. ఫైట్ తీసుకుంటుంటే చూస్తున్నా నాకైపోతాడేమో వెంటనే ఎళ్లి రివైవ్ ఇద్దామని. తనకు గూడా హెల్త్ Enemy తగ్గుతుంది. spotted. తనొచ్చేసి ఒకడిని నాక్ చేసాడనమాట. నాక్ చేసేసేసి అయినా తనకి హెల్త్ తగ్గుతుంది కొడుతున్నారు. కొడుతున్నప్పుడు తను ఫుల్ కిల్ చేసేసుకున్నాడు నాక్ చేసిన పర్సన్‌ని. తీసుకొని వెంటనే వెహికల్ తీసుకున్నాడనమాట. పారిపోదామని వెహికల్ తీసుకున్నాడు. వెహికల్ తీసుకున్నాగానే ఏం చేశారు వాడిని కొట్టేశారు. సెకండ్ పర్సన్ కూడా కొట్టేస్తే నేనేం చేశాను వెంటనే రివైవ్ ఇద్దామని వెహికల్ తీసుకుందామని జోన్ వస్తుంటే వెహికల్ తీసుకున్నా. వెహికల్ తీసుకొని రివైవ్ ఇద్దామని ప్లాంటేషన్‌కి బయలుదేరాననమాట. జోన్ చూస్తేనేమో థర్డ్ జోన్ అనమాట ఇది. చూస్తే అర్థమైద్ది. Help me. సరే అని సరే రివైవ్ ఇద్దాంలే పాపంలే అని ఎళ్తుంటే మా తమ్ముడేమో "నువ్వు ఇవ్వలేవులే, ఇచ్చినా మళ్ళీ వెనక్కి రాలేవులే" అని కామెడీ చేత్తన్నాడు. సరే నువ్వు అలా ఉందా కామెడీ ఇంకని Now into stealth. నేను వెంటనే వెళ్ళి ఫస్ట్ వాళ్ళిద్దరికి రివైవ్ ఇచ్చేసి మా తమ్ముడికి ఇవ్వలేదు రివైవ్. ఎందుకలా కామెడీ చేస్తాడని. లేకపోతే వాడంటాడు "నీకు ఎనిమీస్‌ని కొట్టడమే రాదు. ప్రతిసారి రివైవల్ ఇస్తానే ఉంటావు" అని ఎగతాళి చేస్తున్నాడు. సో, అందుకని వాడికివ్వలేదు. పోనీలే తమ్ముడని ఇచ్చేసాననమాట. వాడికి తెలియదు టీమ్‌లో సర్వైవరు అనేవాడు ఎంత Enemy ఇంపార్టెంటో spotted అని. afar. సర్లే పోనీలే పాపం అని ఇచ్చేసా రివైవ్. సరే అని మళ్ళీ జోన్‌లోకెళ్ళిపోదామని తీసాననమాట వెహికలు. చూస్తే జోను చాలా అంటే చాలా ఉంది. సెకండ్ జోన్ అనమాట లాస్ట్‌లో. చూస్తే మళ్ళీ పడిపోయాడు మా తమ్ముడు. Enemy మళ్ళీ spotted. పడిపోతే సరే ఒక్కడి కోసం రిస్క్ ఎందుకులని మళ్ళీ ఎళ్తున్నా ముందుకి. రెండోవాడు కూడా పడిపోయాడు. రెండోవాడు కూడా పడి మూడోవాడు కూడా పడిపోయాడనమాట. మళ్ళీ ముగ్గురు చనిపోయారు. విసుగొచ్చేసింది నాకు ఫస్ట్ నుంచి రివైవ్ ఈ గేమ్‌లో. ఎందుకులే రిస్క్ చేస్తాం. జోన్ కూడా చాలా దూరంలో ఉందని ఇక నేను కూడా రిస్క్ చేయడానికి లేదు. మిడిల్‌లో ఇద్దాం అనుకున్నా. పోతే మా తమ్ముడు అంటున్నాడు మళ్ళీ జోన్‌లోకెళ్ళి రివైవ్ ఇవ్వలేదు. నీకు కుదరదు. ఇచ్చినా మళ్ళీ రాలేవు అంటున్నాడు. సరే అని వాడట్లా అంటున్నాడు కదా అని మళ్ళీ రిస్క్ చేసి మళ్ళీ జోన్‌లో స్టార్ట్ చేశా. జోన్ చూస్తే అసలు ఆల్మోస్ట్ లాస్ట్ వెళ్ళాను. అవుతున్నా మా తమ్ముడేమో "నువ్వు ఇచ్చినా రివైవ్ ఇచ్చినా మరి తిరిగి రాలేదు. జోన్‌లో చనిపోవటం" అది ఇది అంటాడు. పోనీలే పాపం మనం టీమ్ కోసం ఆడుతుంటే ఈలోపు మేము వచ్చాడు. ఫస్ట్ వాళ్ళిద్దరికి రివైవ్ ఇచ్చేసా. సారీ Now వాళ్ళ into ముగ్గురికి రివైవ్ stealth. ఇచ్చేసా. స్కిల్ ఏసేసి వెంటనే నేను మళ్ళీ వెహికల్ తీసుకున్నాను. వెహికల్ తీసుకొని వెంటనే జోన్‌కి బయలుదేరాలని మెడికిట్ రాస్తాను. మరి దేవుడు చచ్చిపోయాడు టీమ్‌లో. సరే మెడికిట్ వేసుకుంటా మళ్ళీ లోపలికెళ్తాం. Enemy spotted. చచ్చిపోదాం ఆడి నేను మెడికిట్ వేసుకొని జోన్‌లోకెళ్తాను. ఈలోపే మళ్ళీ రెండోడు కూడా చచ్చిపోయాడు. ఇంకా ఒక్కడు మిగిలున్నాడు. నేను ఒకడిని. సరే అని మా తమ్ముడు అయినా మళ్ళీ ఫైట్ తీసుకుంటున్నాడు. కష్టపడి రివైవ్ ఇస్తున్నాడే కొంచెం జాగ్రత్తగా ఆడదామని అదేం లేదు. జనాలు కొడతానే ఉన్నాడు. సరే నాకు హెల్త్ లేదు. లేకపోతే నా దగ్గర 18 కాయిన్లు ఉన్నాయి. Enemy very close. నేను ఇన్హేలర్ వేసుకొని ఆళ్ళ కోసం ఆడుతుంటే వాడు కూడా అయిపోయాడు. మళ్ళీ ముగ్గురు చచ్చిపోయారు. సరే మళ్ళీ రివైవ్ ఇద్దామని Now into stealth. మళ్ళీ రిస్క్ చేసి లాస్ట్ జోన్‌లో కూడా వెళ్ళాను. స్కిల్ వేసుకున్నాను. ముగ్గురికి ఏం చేశాను, ముగ్గురికి రివైవ్ కొట్టేసాననమాట. ఇంక కాయిన్స్ కూడా అయిపోయినాయి నా దగ్గర. టాప్ 12 వచ్చాము. ఈలోపు వాడు కొట్టేసాడు వెనక నుంచి. ఈలోపు వీళ్ళు అసలు గాల్లోంచి అసలు ఎక్కడన్నా ఒక మూల దిగాలన్నా మూల దిగకుండా గాల్లోనే చచ్చిపోయారనమాట. ఒక పక్కన దిగి నిదానంగా ఆడాలి కానీ గేము. ఇప్పుడు ఇంకొక్కడే మిగిలాడు. మా తమ్ముడు ఒక్కడే మిగిలాడు. మా తమ్ముడు కూడా ఇప్పుడు నిదానంగా ఆడాలి కదా!
నిదానంగా ఆడకుండా. ఎవడన్నా ఎనిమి ఇస్తే కొట్టేస్తాడు. ఎవడన్నా ఎనిమి ఇస్తే కొట్టేస్తాడు. అలా అన్నమాట. పోనీ కొడతాడా కొట్టడు. టాప్ 5 వచ్చాము. ఇంకా నలుగురు ఉన్నారు. మనోడు హీల్ చేసుకుంటున్నాడు. ఒకడికి రివైవ్ ఇచ్చారు. టాప్ 6 ఉన్నాం ప్రెజెంట్. ఒకటి దిగుతున్నాడు ఇప్పుడే రివైవ్ ఇచ్చారు కదా. సరే మా వాడు వెయిట్ చేస్తున్నాడు. సరే వెయిట్ చేసి నిదానంగా వాళ్ళు కొట్టుకున్నప్పుడు నిదానంగా ఆడు బోయా కొట్టాలిగా. సరే బోయా కొట్టుకొని లాస్ట్ దాకా ఉండాలి కదా. I bought a team boost. అలా ఏం లేదు. వెయిట్ చేస్తున్నాడు ఎవడన్నా ఎనిమి కనిపిస్తాడని. Enemy very close. వాడు వాడి పాటికి వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు కలగటం అవుతాం. సరే మార్క్ చేశాడు. Help me. Heads up takedown. టాప్ 5 ఉన్నారు. ఇంకా నలుగురు మిగిలారు. కొట్టేశారు. ఇంకొకరు మిగిలాడు.